ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన తర్వాత చంద్రబాబు నాయుడి ద్రోహాన్ని తలుచుకుని ఎన్టీఆర్ కుమిలిపోయారు. జామాత దశమగ్రహం పేరిట క్యాసెట్ విడుదల చేశారు. అందులో చంద్రబాబు నాయుడిని ఎండగట్టారు. బాబు ఒక ఔరంగజేబ్ అని తిట్టిపోశారు. తండ్రిని కుటుంబాన్ని నాశనం చేసి రాజకీయాల్లోకి రావాలనుకున్నటువంటి వ్యక్తి మా అల్లుడు. చిచి ఆయన పేరు కూడా నేను ఎత్తను, ఒక దుర్మార్గుడు అని బహు రకాలు చేశాడనే బాధతో మాట్లాడినటువంటి మాటలు ఇవాళ వైరల్ అవుతున్నటువంటి. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా ఏదైనా అవకాశం ఉంటే చూడండి అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అసలు నందమూరి వంశం నుంచి ఒకళ్ళన్నా ఉన్నారండి డ్యాస్ మీద? బాలకృష్ణ కూడా లేడు, మరి ఎందుకు లేడు? మరి నాకు షూటింగ్ పోయాడు ఏమో అది. చీమలు పెట్టిన పుట్టలను పాములు కబ్జా చేస్తూ ఉంటాయి. నందమూరి తారక రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీ అనే పెద్ద పుట్టను చంద్రబాబు నాయుడు చెరబట్టారు. అయితే టీడీపీని నారా కుటుంబం కైవసం చేసుకోవడం అనేది తెలుగుదేశం పార్టీని వ్యవస్థాపకుడైనటువంటి నందమూరి తారక రామారావు కుటుంబం నుంచి నారా కుటుంబం స్వాధీనం చేసుకోవడం అనేది కడపలో జరిగిన మహానాడుతో పరిపూర్ణమైంది. అధికారంలో లేనప్పుడేమో చంద్రబాబు నాయుడు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పై చాలా ప్రేమాభిమానాలు ఉన్నట్టు నటిస్తూ ఉంటారు. అయితే అధికారంలోకి వస్తే మాత్రం అవేవి మచ్చుకు కూడా ఉండవు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మర్యాద కోసం ఎన్టీఆర్ కు భారతరత్న అంటారు. బీజేపీతో ఇప్పుడు అధికారం పంచుకుంటూ భారతరత్న ఊసేయెత్తరు. ఇది చంద్రబాబుకే సాధ్యమైన దగా అంటారు రాజకీయ నేతలు. ఎన్టీ రామారావు గారి మీద అమితమైన ప్రేమ భక్తి ఉన్నట్టుగా నటిస్తుంటాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన అధికారంలో లేనప్పుడు పెద్ద పెద్ద గావు కేకలేస్తాడు, చూశారుగా మీరు. ఎన్టీ రామారావు గారి భారతరత్న ఇవ్వాలి అని. అయ్యా చంద్ర భారతరత్న గురించి మాట్లాడేంటండి? ఏ రాజకీయ పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశాలైనా గత సమావేశంలో ఏం నిర్ణయాలు తీసుకున్నాం, ఏం తీర్మానాలు చేశాం, వాటిని ఎంతవరకు అమలు చేశాం, భవిష్యత్తులో ఏం చెయ్యబోతున్నాం అన్నవి చర్చించుకుంటాయి. కానీ మహానాడులో మాత్రం అటువంటి చర్చలేం జరగలేదు. ఎంతసేపు నారా లోకేష్ను ప్రమోట్ చేసుకోవడానికే చంద్రబాబు పరిమితమయ్యారన్న విమర్శలు వినబడుతున్నాయి. మహానాడు అనేది జరిపింది కేవలం లోకేష్ని, తన కుమారుడైన లోకేష్ని, కేవలం లోకేష్ గారు నా వారసుడు, ఆయన కాబోయే పార్టీ అధ్యక్షుడు అనే సిగ్నల్ ఇవ్వడం కోసమే. ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు అనేది తర్వాత. అసలు ముందుగా చంద్రబాబు నాయుడు చేయాల్సింది ఏంటి? 1994లో ఎన్టీఆర్ను అన్యాయంగా గద్దెదింపిన చంద్రబాబు నాయుడు అత్యంత దుర్మార్గంగా పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్నే పార్టీ నుండి సస్పెండ్ చేశారు. 31 ఏళ్లుగా ఎన్టీఆర్ పై సస్పెన్షన్ అలానే కొనసాగుతోంది. ఇంతవరకు దాన్ని తొలగించే ప్రయత్నం కూడా చేయలేదు. అది చేయకుండా ఆయనకు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు కోరతారని ఎవరైనా అనుకుంటే అంతకన్నా పిచ్చి మరోటి ఉండదంటున్నారు రాజకీయ పండితులు. అన్నం పెట్టిన చేతినే కొరికేసేవాళ్లుంటారు. చంద్రబాబు నాయుడు వాళ్లకి దగ్గర బంధువే కావచ్చు. అందుకే ఘోరమైన పాపం చేసి కూడా పశ్చాత్తాపం లేకుండా ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు అని రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. ఆ నటనా చాతుర్యంతోనే చంద్రబాబు నాయుడు నందమూరి వంశాన్ని చక్కగా దగా చేసుకుపోయారు.